ఎలక్షన్స్ గురించి నోటీస్ బోర్డులో పెట్టారు, చూసారా? ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం. శివ, ఈసారి నువ్వు ఎలాగైనా నిలబడాలి. నన్ను వదిలేయమంటే వినరేంటి? నీకు తెలియదురా, ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్ రేట్లో జేడీగాడే నిల్చున్నాడు. వాడికి అపోజిషన్ నిల్చోవాలంటేనే అందరికి భయం. దాంతో వాడు ఇనానిమస్ గా గెలుస్తున్నాడు. దాన్ని ఎలాగైనా ఈసారి బ్రేక్ చేయాలి. ఎలక్షన్స్ అంటే మీ అందరికీ జోక్ అయిపోయిందిరా. వాడెవడో నిలబడుతున్నాడు, నేను నిలబడతామేంటి? దానికి ఒక పర్పస్ ఉండాలిగా. మన గ్యాంగ్లో కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ఉన్నవాడు నరేష్, వాడినే నిలబెడతాం. జేడీ ఏమన్నా అడ్డొస్తే వాడి సంగతి నేను చూసుకుంటాను. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను చిన్నప్పుడే నేర్చుకుని వదిలేశాను. ఈ ఇసుక మూటను కొట్టడం పెద్ద గొప్ప ఏం కాదు, ఎవరైనా కొడతారు. ఎందుకంటే ఇది తిరిగి కొట్టదు గనక. దమ్ముంటే నాతో ఫైట్ చేయి. నేర్చుకుని వదిలేసావా? వదిలేశాను కాబట్టి ప్రాక్టీస్ పోయింది. ఇంకో నెల ప్రాక్టీస్ చేశానంటే మైక్ టైసన్ కూడా కొట్టేస్తాను. వచ్చిన చిక్కల్లో ఆ ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు. ఫోన్లే పాపం, టైసన్ బతికిపోయాడు.